ఫ్రెండ్స్, నేను చాలా నెలల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కొత్తగా ఎవరైనా కారు కొనాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను. నేను రీసెంట్‌గా ఒక కారు ఆన్‌లైన్‌లో కొన్నాను. నేను కారు ఆన్‌లైన్‌లో కొనడం వల్ల నాకు రూ. 62,309 డిస్కౌంట్ వచ్చింది. సో, కొత్తగా కారు కొనే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. మీరు ఆకో అనే పేరు వినుంటారు. వీళ్ళు ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు ఇన్స్యూరెన్స్‌తో పాటు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కార్ బుక్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు. సో, మనం ఆన్‌లైన్‌లో కార్ బుక్ చేసుకోవాలంటే ఆకో డ్రైవ్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి మనం ఆన్‌లైన్‌లో కార్ బుక్ చేసుకోవచ్చు. మా ఫ్రెండు ఆల్రెడీ ఆకో డ్రైవ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసి డెలివరీ తీసుకున్నాడు. అతను చెప్పాడు అతనికి మంచి డిస్కౌంట్ వచ్చిందని. సో, నేను కూడా ట్రై చేద్దామని ఈ ఆకో డ్రైవ్ యాప్ ద్వారా టాటా నెక్సాన్ ప్యూర్ ప్లస్ కార్‌ని బుక్ చేశాను. సో, నేను ఆకో డ్రైవ్ యాప్‌లో రూ. 1,500 కట్టి బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్నప్పుడు నాకు వాళ్ళు ఈ ప్రైస్ బ్రేకప్ డీటెయిల్స్ పంపారు. ఈ ప్రైస్ బ్రేకప్ డీటెయిల్స్ ప్రకారం నాకు రూ. 62,309 డిస్కౌంట్ వచ్చింది. సో, ఈ డిస్కౌంట్స్ ఏంటేంటి అంటే, ఇన్స్యూరెన్స్ మీద నాకు రూ. 22,309 ఇచ్చారు. తర్వాత ఆక్వాబార్న్ కింద ఇంకొక 10,000 ఇచ్చారు. కన్జ్యూమర్ ఆఫర్ కింద ఇంకొక 20,000 ఇచ్చారు. నాకు పాత కారుండే. ఆ కార్‌ని ఆక్వా డ్రైవ్ ద్వారా స్పిన్‌కి అమ్మాను. సో, ఆక్వా డ్రైవ్ ద్వారా కార్ అమ్మాను కాబట్టి దానికి ఇంకో 5,000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇచ్చారు. తర్వాత కొత్త కారు వీళ్ళ ద్వారా బుక్ చేశాను కాబట్టి దానికి ఇంకో 5,000 డిస్కౌంట్ ఇచ్చారు. సో, ఇయన్నీ డిస్కౌంట్స్ పోను ఫైనల్ ప్రైస్ రూ. 10,43,349 అయింది. ఈ రూ. 349లో ఇనీషియల్‌గా నేను 15,000 కట్టాను కాబట్టి అది డిస్కౌంట్ చేస్తే రూ. 10,28,349 ఇప్పుడు నేను కట్టాల్సిన ప్రైస్ అయింది. అందులో మళ్ళీ రూ. 67 ఇన్స్యూరెన్స్ కట్టమళ్ళీ. సో, ఇది మనం షోరూమ్‌కి కట్టము. ఇది ఆటో డ్రైవ్ వాళ్ళకే కడతాం. ఇది పోను మిగిలిన 10,07,280 షోరూమ్‌కి కడతాం. అమౌంట్ మీద మళ్ళీ నాకు ఇంకొక 3,000 డిస్కౌంట్ వచ్చింది. అదెలా వచ్చిందంటే, మా ఫ్రెండ్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తాడు. సో, అతని ద్వారా నేను రెఫర్ చేయించుకున్నాను. సో, అతను రెఫర్ చేసినందుకు నాకు ఎక్స్‌ట్రా 3,000 డిస్కౌంట్ వచ్చింది. సో, నాకు ఫైనల్‌గా 10,04,282 ప్రైస్ అయింది. ఆ ప్రైస్ నేను షోరూమ్ వాళ్ళకి కట్టాను. దీంతో పాటు ఇంకొక 2,500 నా ఆక్వా డ్రైవ్ అకౌంట్‌లోకొచ్చింది. ఈ అమౌంట్ ఎలా వచ్చిందంటే, మీకు వీడియో స్టార్టింగ్‌లో ఒకటి చెప్పాను. మా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ ఆక్వా డ్రైవ్ యాప్ గురించి తెలిసింది. సో, అతను నన్ను రెఫర్ చేశాడు. సో, అతను నన్ను రెఫర్ చేయడం వల్ల నాకు రూ. 2,500 బోనస్ కింద నా అకౌంట్‌లోకి యాడ్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ మా ఫ్రెండ్‌కి కూడా రూ. 2,500 అకౌంట్‌లో యాడ్ చేశారు. సో, ఓవరాల్‌గా ఈ 10,708 మీద నాకు రూ. 5,500 డిస్కౌంట్ వచ్చింది. సో, ఇలా అన్ని డిస్కౌంట్స్ అప్లై చేయగా నాకు కారు 10,37,849కి వచ్చింది. ఈ ఆకో డ్రైవ్ యాప్ ద్వారా మనం ఏ కంపెనీ కారైనా బుక్ చేసుకోవచ్చు. మారుతి, హుండాయ్, క్రెటా, స్కోడా ఇలా ఏ కంపెనీ కారైనా బుక్ చేసుకోవచ్చు. సో, మీరు కొత్త కారు కొనుక్కోవాలి అనే ఉద్దేశ్యంతో ఉంటే, ఒకసారి ఈ యాప్‌లో ప్రైజెస్ చెక్ చేసుకొని కంపేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ షోరూమ్ వాళ్ళు ఆటో డ్రైవ్ యాప్‌లో ఇచ్చినట్లు డిస్కౌంట్ ఇవ్వలేదు. మీరు కామెంట్స్‌లో నా రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అప్పుడు మీకు ఎక్స్‌ట్రా రూ. 2,500 డిస్కౌంట్ బోనస్ కింద ఇస్తారు. ఓకే. మనము ఆటో డ్రైవ్ యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసామనుకోండి. యాప్ ఓపెన్ చేసి మనం కార్‌లని ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఎక్స్‌ప్లోర్ చేసి మనకు లెట్స్ సే టాటా నెక్సాన్ కారు
నచ్చింది. సో, ఆ కార్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని బుకింగ్ పేజ్‌కి ఎళ్తాం. ఎళ్ళినప్పుడు అక్కడ మనకి అన్ని డీటెయిల్సు, ఫైనల్ ప్రైజు, డిస్కౌంట్ ఇలా అన్ని డీటెయిల్స్ కనపడతది. సో, ఇక్కడ పేమెంట్ చేయకుండా ఆపండి. అప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ ఎళ్తది. ఒక బయ్యరు టాటా నెక్సాన్ కార్‌ని చూస్తున్నాడు. అతను బుకింగ్ పేజ్ దగ్గర ఆపాడని. సో, అప్పుడు ఈ యాప్‌కో సేల్స్ టీమ్ వాళ్ళు మనకి కాల్ చేసి మళ్ళీ యాప్‌లో ఉన్న ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బెనిఫిట్స్ ఏంటి? ఆఫర్స్ ఏంటి? వీళ్ళ ద్వారా బుకింగ్ చేస్తే ఏం బెనిఫిట్సు? కార్ డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటది? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనకన్నీ ఓకే అనిపిస్తే అప్పుడు మనం బుకింగ్ అమౌంట్ ₹15,000 పే చేస్తాం. పే చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే, ఒక బయ్యరు టాటా నెక్సాన్ కొనాలని ఉన్నాడు అని ఈ షోరూమ్ వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తారు. అప్పుడు షోరూమ్ వాళ్ళు మనకి కాల్ చేస్తారు. కాల్ చేసి ఆ బుకింగ్ ప్రాసెస్ ఏంటి? ఎ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి మనకు అప్రాక్సిమేట్‌గా కారు ఎప్పుడు డెలివరీ చేయగలుగుతారు అనేది కూడా చెప్తారు. సో, ఇవన్నీ ఓకే అయిన తర్వాత వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ మనల్ని పంపియమంటారు. సో, ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపిస్తాం. పంపించిన తర్వాత కొద్ది రోజులకి కారు షోరూమ్‌కొస్తది. షోరూమ్‌కొచ్చినప్పుడు వాళ్ళు మనకు కాల్ చేసి కారొచ్చిందని చెప్తారు. సో, కారొచ్చిన తర్వాత మనం వెళ్లి ఒకరోజు పీడీఐ చేసుకోవచ్చు. ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్. ఆ ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్‌లో అంతా ఓకే అనుకుంటే మీరు ఫైనల్ పేమెంట్‌కి ప్రొసీడ్ అవుతారు. వన్స్ ఫైనల్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత షోరూమ్ వాళ్ళు టీఆర్ జనరేట్ చేసి మనకి కార్ డెలివరీ చేస్తారు. సో, ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మనం ఆన్‌లైన్‌లో కార్ బుక్ చేసి డెలివరీ తీసుకోవచ్చు. నేను రీసెంట్‌గా టాటా నెక్సాన్ కార్ డెలివరీ తీసుకున్నాను. ప్రాసెస్ అంతా చాలా స్మూత్‌గా ఉంది. ఎక్కడ ఏమి ఇబ్బంది రాలేదు. సో, ఎవరైనా కొత్త కారు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది. వేరే వాళ్ళకి ఉపయోగపడతది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ.